హాయ్ అండి, వెల్కమ్ టు చేస్తా లాగ్స్. ఈరోజు మనం డిజైనర్ బ్లౌజులు చూద్దామండి. కలెక్షన్ వచ్చింది డిజైనర్ బ్లౌజులు, ఇవి చూద్దాము. ఇది వర్క్ హ్యాండ్స్కి వస్తుందండి, హ్యాండ్స్కి ఫుల్ వర్క్ వస్తుంది, బాడీ మొత్తం బూటీస్ వస్తాయి. ఇది ఇలా ఫోటోలో చూపించినట్టుగా ఈ విధంగా ఉంటుందండి వర్క్. అదిని బాడీకి అంత హెవీగా రాదు, అలా ఉంటుంది. ఇందులో కలర్స్ వచ్చేసి ఇవ్వండి, నేవీ బ్లూ ఒకటి, కాఫీ కలర్ ఒకటి, అంటే చింతపిక్క కలర్ అనమాట, అదొకటి, పింక్ కలర్ ఒకటి, ఇలా కలర్స్ అన్నీ వచ్చాయండి. మీకు కలర్స్ అన్నీ ఆర్డర్లో పెట్టి చూపిస్తాను. దీని ప్రైస్ వచ్చేసి 350 రూపీస్ అండి. షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి. మా వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కలర్స్ చూసేద్దామండి. చింతపిక్క కలరు, నేవీ బ్లూ కలరు, పింక్ కలరు, ఇవన్నీ కూడా మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తానండి క్లియర్గా డిజైన్ ఎలా వచ్చింది అనేది. తర్వాత పర్పుల్ కలరు, నెక్స్ట్ ఇది నేవీ బ్లూ కాదు, రాయల్ బ్లూ కాదు, మిడిల్లో ఉంటుందండి ఆ కలరు. నెక్స్ట్ ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి. నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది మస్టర్డ్ కలర్ అండి నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి మెరూన్ కలరు, అంటే మెరూన్లో లైట్ షేడ్ అండి, డార్క్ షేడ్ కాదు, రెడ్కి మెరూన్కి మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నెమలకంట కలర్ ఒకటి, ఇంకా మెరూన్ అండ్ పింక్ షేడ్ ఒకటి, లాస్ట్ వన్ వచ్చేసి. మొత్తం ఇవన్నీ కలర్సేనండి ఈ డిజైన్లోని. ఇన్ని కలర్స్ అవైలబిలిటీగా ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఇచ్చాను, కాంటాక్ట్ చేయండి. నెంబర్కి వీడియో స్టార్టింగ్లో నెంబర్ ఇచ్చాను, నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఇవి టోటల్గా డిజైన్స్ అండి. మనకి ఫోటోలు స్టిచ్చింగ్ చేసిన తర్వాత లుక్ ఈ విధంగా ఉంటుంది. మన దగ్గర కావాలంటే కస్టమైజేషన్ కూడా అవైలబిలిటీ ఉందండి. ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజ్ పీస్. ఇదిగోండి, మెరూన్ కలర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. డిజైన్ అంతా ఇలా వస్తుందండి. అది హ్యాండ్స్కి వస్తుందండి ఆ వర్క్ అంతా. అది డైరెక్ట్గా చూస్తే లుక్ చాలా బాగుంటుందండి. వీడియోలో కొంచెం డిమ్గా కనిపిస్తుంది, బయట అయితే లుక్ చాలా బాగుంది. దీనికి సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్ కాంబినేషన్ వచ్చింది. ఇదంతా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి టోటల్గా. చాలా లుక్ చాలా బాగుంటుంది. మగ్గం వర్క్ బ్లౌజు. ఇలా చిన్న గోల్డ్ బూటాస్ ఉంటాయండి బాడీ పార్ట్కి. నెక్ డిజైన్ అది ఉండదు. ఇదేమొచ్చి నెమలకంట కలర్ అండి. ఇప్పుడు ఈ కలర్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కదా, శారీస్ ఎక్కువ వస్తున్నాయి ఈ కలర్స్లో. ఇది కూడా సేమ్ డిజైన్ అండి. కాంబినేషన్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. వీడియో కన్నా బయట ఇంకా చాలా బాగా కనిపిస్తుందండి. బ్యాక్ వచ్చేసి బూటీస్ ఉంటాయి. నెక్స్ట్ వీటికి స్టోన్ వర్క్ కూడా ఉంటుందండి. మీకు వీడియోలో షైనింగ్ వస్తుంది కదండి, అది స్టోన్ వర్కేనండి అదంతా. నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ అండి. బ్లూ కలర్ మీద వైట్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి బ్లూ కలరు. ఇది కూడా బ్యాక్ ఎలా ఉంటుంది, హ్యాండ్స్కి అది వస్తుందండి, హ్యాండ్స్కి వర్క్ వస్తుందండి. నెక్స్ట్ కలర్ వచ్చేసి కాఫీ కలర్ అండి. అదే చింతపిక్క కలరు, డార్క్ మెరూన్ కలర్ అనమాట. ఇది ఆఫ్ పట్ క్లాత్ కాదండి, మామూలుగా మనకి ఫ్రెండ్లీ క్లాతే ఉంటుంది. ఇది చాలా స్మూత్ క్లాత్ వస్తుందండి. ఆఫ్ పట్టు కొంచెం బెడ్స్గా ఉన్నట్టు ఉంటుంది, ఇది అలా ఉండదు, చాలా స్మూత్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి పింక్ కలర్ అండి. పింక్ అంటే డార్క్ పింక్ అండి. ఇంకా ఇది
నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి నేరేడు పండు కలర్ అండి, పర్పుల్ కలర్ వస్తుంది. నెక్స్ట్ ఇది వర్క్ అంతా ఎలా వస్తుంది. వర్క్ అన్నిటికీ సేమ్ అనండి. మనకి ఏ కలర్ శారీ మీదకైనా మనకి నప్పే విధంగా అన్నీ డార్క్ కలర్ చాటే ఉందండి. దేని మీదకైనా నప్పుతుంది. ఏ శారీస్ మీదకైనా మీకు ఏ కలర్ కావాలో చూసి నాకు అది మార్క్ చేసి పెడితే నేను అది మీకు పంపిస్తానండి. ఇది వచ్చేసి డార్క్ నేవీ బ్లూ అండి. ఇందాకది కొంచెం లైట్ కలర్ వస్తుంది, ఇది డార్క్ కలర్ వస్తుంది అనమాట. బాడీ పార్ట్ అంతా అలాగా బూటీస్ ఉంటాయి. ప్రతిదీ ఇంకంతేనండి. ఇది వచ్చేసి నెక్స్ట్ ఇటుక పొడి కలర్ అండి. ఇది ఇలా ఉంటుంది బ్లౌజ్. దీన్ని ఇది స్టిచ్చింగ్ చేసుకొని వేసుకొని చూస్తే బాగుంటుందండి. నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది గ్రీన్ కలర్ అండి, డార్క్ గ్రీను, బాటిల్ గ్రీన్ కాదు, డార్క్ గ్రీన్ కలర్ అండి. వీడియోలో కొంచెం కలర్ షేడ్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ వస్తుందండి, ముద్రాకు పచ్చి కలర్ అండి. అవి శారీస్కి ఎలా అటాచ్ అంటే ప్లెయిన్ శారీస్కి కానీ ఆపోజిట్ ప్లెయిన్ శారీస్కి కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది మస్టర్డ్ కలర్ వస్తుందండి, కొంచెం ఆరెంజ్కి దగ్గరలో ఉంటుంది కలరు. ఆరెంజ్ కాదు. బ్యాక్ సైడ్ మీకు ఇప్పుడు వరకు చూపించలేదు కదా, బ్యాక్ సైడ్ ఇలాగా పేపర్ క్లాత్ మీద వచ్చి వర్క్ చేసి ఉంటుందండి. పేపర్ క్లాత్ ఉంటుంది, దాని మీద వర్క్తో ఇలా ఉంటుందండి బ్యాక్ సైడు. ప్రతి దానికి అలాగే వస్తుందండి. మీకు మిగతా వాటికి చూపించలేదు, అందుకే ఈ బ్లౌజ్ పీస్కి మాత్రం చూపించాను. ఇది వచ్చేసి లాస్ట్ ఇంకా రెడ్ కలర్ అండి. టోటల్ ఇవేనండి.